హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరేంద్ర ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగాలేదబ్బా. ఎందుకంటే 2 days నుంచి ఫుల్ ఫీవర్ అనమాట. ఇంట్లో వర్క్, సో టెన్షన్స్, స్ట్రెస్, వీటన్నిటి మూలాన వర్క్ ప్రెషర్ పడి బాగా హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేసేసరికి డస్ట్ ఎలర్జీ వల్ల నాకైతే ఫీవరు. ఈ 2 days వీడియో అందుకే పెట్టలేదు. యాక్చువల్లీ నా దగ్గర వీడియో రెడీగా ఉంది, కానీ ఫీవర్ వల్ల రెస్ట్ తీసుకుంటున్నా, అందువల్ల పెట్టలేకపోయాను అనమాట. సో ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్, ఈ వ్లాగ్ అంతా కూడా మా అమ్మే షూట్ చేసిందనమాట. బికాస్ నేనైతే రెస్ట్ మోడ్లో ఉండిపోయాను కాబట్టి. మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్స్ చేస్తున్నారు. ప్రో కబడ్డీ ఎఫెక్ట్ చాలా బాగా పడింది మా పిల్లల మీద అని చెప్పొచ్చు. సో కబడ్డీ ఎపిసోడ్ ఎప్పుడైతే వస్తుందో తెలుగు టైటన్స్ది, నేను మా పిల్లలు బాగా చిల్ అవుతాం అనమాట. క్లాప్స్ కొట్టడం అసలు మామూలుగా ఉండదు మా ఇంట్లో. ఆ ఎఫెక్ట్ బాగా పడి ఎర్లీ మార్నింగ్ లేచేసి యోగాలు, ఎక్సర్సైజులు, రన్నింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత ఇలా ప్రో కబడ్డీలు ఇలా చేస్తారనమాట కాసేపు. సో ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నారనమాట. ఇప్పటిదాకా వాళ్ళు ఎక్సర్సైజులు, యోగాలు అవన్నీ చేశారు. సో ఇప్పుడైతే కబడ్డీ ఆడుతున్నారనమాట. అది వాళ్ళ ఇది అనమాట. సో అదనమాట విషయం. వ్లాగ్ అయితే అలా స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ కవర్ చేసింది. నేను లెగిస్తే యోగా చేస్తాను, కానీ చాలా రోజులు అయిపోతుంది నేను యోగా చెయ్యక. మంచి ఎఫెక్ట్ కదా. అసలు ఈ చల్లదనానికి లేవాలని అనిపించట్లేదు. దట్టు అసలు క్లైమేట్ ఫుల్ చేంజ్ అయిపోయిందనమాట. సో ఆ చేంజింగ్ వల్ల సడన్గా అందరికీ జలుబులు, దగ్గులు, గొంతు నొప్పి, ఫీవరు అన్ని చోట్ల ఉన్నాయి. అందరికీ ఉన్నాయన్నమాట. పిల్లలకు కూడా ఉన్నాయి. సో మా ఇంట్లో దేవుడి దయ వల్ల మా పిల్లలకి ఏం లేదంటే, మా చిన్నోడికి జలుబు చేసింది, పర్లేదు. నాకైతే ఎఫెక్ట్ బాగానే ఉందన్నమాట. ఈ డస్ట్ ఎలర్జీ అంతా కొట్టేసి. సో అలా అలా అయితే అయిపోయింది. సో మా అబ్బాయికి నేను లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్గా సేమ్ డే సాటర్డే రోజు నేను పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు నా స్పీచ్ ఇచ్చాను. ఎవరైనా కనుక నా స్పీచ్ చూడకపోతే చూసేయండి అబ్బా. అండ్ నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. నేను చాలా మాట్లాడదామని వెళ్ళాను సడన్గా, కానీ అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్స్ కొన్ని మిస్ అయినా చెప్పలేదు. ఈసారి నెక్స్ట్ అవి చెప్దామని నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నాకు తెలిసినవి కొన్ని పేరెంటింగ్ టిప్స్ అంతే. చిన్న చిన్నవే మనం ఏం పెద్ద ఫాలో అవ్వం కదా. అవైతే ఈసారి పేరెంటింగ్ మీటింగ్లో చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఆ రోజు మా వాడికి ఇది ఇచ్చారనమాట, ప్రోగ్రెస్ కార్డు అండ్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. వాళ్ళ స్కూలు నేమ్ ఇవన్నీ ఇచ్చేసారనమాట. సో మార్క్స్ చూసాను నేను. ఎగ్జాక్ట్లీ 150కి అనమాట. FA1, SA1 ఎగ్జామ్స్ జరిగినాయి. FA1, FA2, FA3, SA1 జరిగినాయి అనమాట. మేము చదువుకునేటప్పుడు ఇవన్నీ లేవు అసలు. నిజంగా మీరు చదువుకునేటప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. సో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవన్నీ నేను మార్క్స్ చూస్తున్నాను అనమాట. తర్వాత అడిగితే 150కి 126 అలా వచ్చాయి. మా వాడికి దాదాపు 26-24 మార్క్స్ తగ్గాయి అనమాట. బికాజ్ వాడి రైటింగ్ ఎఫెక్ట్ అంతా బాగానే ఉంది, కానీ వాడి రైటింగ్ వల్ల చాలా మార్క్స్ తగ్గాయని ప్రవీణ మ్యామ్ చెప్పారు. సో వాడిని ట్యూషన్కి పంపిస్తున్నా ఒక 3-4 days నుంచి. బట్ మా వాడు రైటింగ్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. ఈ క్వశ్చన్ పేపర్స్ చూస్తే నా చిన్నతనం గుర్తు వచ్చింది. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చిన్నప్పుడు అయితే ఒక పేపర్ ఉండేది, అసలు భలే ఉండేది. అవన్నీ గూగుల్లో ఎప్పుడన్నా దొరికినప్పుడు నాకు భలే హ్యాపీనెస్ ఇచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా పిన్ చేసేసి ఒక షీట్ లాగా ఇచ్చారనమాట. OMR షీట్ లాగా ఇచ్చేసారు నాకు. నేను అన్నీ చెక్ చేశాను. మా వాడు రాసిన రైటింగ్ అనమాట. చూసారా అసలు ఎంత బాగా వేసాడో. ఆ పెయింటింగ్, ఆ కలరింగ్, అసలు వాడికి ఎంత చెప్పినా కానీ అలానే అనమాట. వాడి రైటింగ్ ఎప్పుడు ఇది అవుతుందో ఏంటో చూడాలి. అసలు మా పిల్లల కంటే చిన్న పిల్లలే చాలా చక్కగా వేస్తున్నారు. మా వాడు కాన్సన్ట్రేట్ చేయడనమాట. మెయిన్ అది ప్రాబ్లం. చేస్తే వాడు బాగానే వేస్తాడు. సో ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్ అనమాట. సో అదనమాట. మిగతాదంతా కూడా వాళ్ళకి పోయమ్స్ చెప్పడం అట్లా, అందులో కూడా మార్క్స్ వేసారంట. అసలు ఎలా ఉంది ఏంటి మా వాడి సిచ్యువేషన్ అంటే అంతా బాగానే ఉంది. కొంచెం అల్లరి మాత్రం చేస్తాడు. రైటింగ్ మాత్రం మార్చాలని ఏ టీచర్ని అడిగినా నాకు ఇదే కంప్లైంట్ అనమాట. నేను అందరితో మాట్లాడతాను కాబట్టి ఏముండదులే, వాడే సెట్ అయిపోతాడని కూడా అంటారు వాళ్ళే. సో ఫైనల్లీ నేను దిగిన పిక్ అనమాట. ఆ ప్రోగ్రెస్ కార్డ్ చూసినప్పుడు నా రియాక్షన్, మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటంటే,
బాగుంది, ఓకే, నీకు చాలా మార్క్స్ తగ్గాయి, నువ్వు ఈసారి బాగా రాయాలి, ఇంతకంటే బాగా రాయాలి. ఎందుకంటే మా వాడికి ఏ గ్రేడ్ వచ్చింది, ఏ ప్లస్ కూడా ఉంది. ఫస్ట్ ఏ ప్లస్ గ్రేడ్, తర్వాత ఏ గ్రేడ్ ఉంది. మా వాడు ఏలో ఉన్నాడు. సో ఐ హోప్ వాడు ఏ ప్లస్కి వెళ్ళాలని. ఎందుకంటే ఇప్పటి నుంచి ఫస్ట్లో ఉంటేనే వాడు ఎదిగే కొంది ఇంకా ఇంకా అని ముందుకు వెళ్ళగలడు. ఇప్పుడే కొంచెం లోలో ఉన్నాడు అనుకోండి, అంటే అట్లానేం కాదు, మనం ఎంకరేజ్ చేయాలి కదా. సో అదే చెప్పాను నేను, బాగా రాయాలి, ఇంకా ట్రై చెయ్యాలి. ఎక్కువ వచ్చింది కదా అని పొంగిపోకూడదు, తక్కువ వచ్చింది కదా అని కుంగిపోకూడదు. నేనైతే ఇవే చెప్తాను. అంతేకాని మావాడు ఫస్ట్ వచ్చాడని హ్యాపీగా ఫీల్ అవ్వను, లాస్ట్ ఉన్నాడని నేను డల్గా కూడా ఫీల్ అవ్వను. సో వాడి ప్రయత్నం వాడు చేశాడు, మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. నా పాలసీ అయితే ఇది. సో మా ఇంట్లో మా అమ్మ కూడా అంతే, ఎక్కువ వచ్చింది కదా అని పొగిడేది, తక్కువ వచ్చినాయి కదా అని తిట్టేదనమాట. సో అదే పాలసీ నేను ఫాలో అయిపోతున్నాను. సో బెటరే. సో ఆ రోజు అదంతా అయిపోయిన తర్వాత మా అమ్మ ఎందుకో సడన్గా చికెన్ తీసుకురా పిల్లలకి చేసి పెడదా అనిందనమాట. అంటే లాస్ట్ వీక్ కూడా మేము నాన్ వెజ్ ఏం చేయలేదు, ఫిషెస్ ఉన్నాయి కాబట్టి దాంతో సరిపెట్టేసుకున్నాం. ఇంకా ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నట్టుగా అయిపోయింది. నిజంగా నాకు కూడా అసలు నాన్ వెజ్ క్రేవింగ్స్ భలే వచ్చాయి. ఇది ఈ వ్లాగ్ తీసి 1 వీక్ అవుతుంది. సో నేను వెంటనే మీతో షేర్ చేసేయాల్సింది. ఇంకా వ్లాగ్స్ నేను అవన్నీ పెట్టేసా అనమాట. ఇంకా అమ్మ చేస్తాను అనేసరికి నేను హౌస్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఈ ఈ వీడియో అమ్మే తీసింది, ఈ వంట ప్రిపరేషను అమ్మే తీసింది అనమాట. సో ఇందులో మీకు రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, ఎల్లిపాయ, అదే ఐ మీన్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, అల్లము, కొబ్బరి, గసగసాలు నేను ముందే చెప్పేస్తున్నా అనమాట. ఎందుకంటే మా అమ్మ వేసింది కదా, అవన్నీ ముందే చెప్పేస్తున్నా. గసగసాలు అమ్మ ఈ మధ్య సోంపు వేస్తుంది అనమాట, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అండ్ తిన్న తర్వాత కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు ఇంట్లో వాళ్ళకి. సో అది మెయిన్ అనమాట. కొబ్బరికాయ ఉంటే ఇంట్లో పచ్చి కొబ్బరి కట్టింది. మా ఇంట్లో ఈ మధ్య పచ్చి కొబ్బరి ఎక్కువగా యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మెయిన్ దాంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి అసలు చాలా బాగా యూస్ చేస్తున్నా, చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. మా వాడు ట్యూషన్కి రెడీ అవుతున్నాడు అనమాట, మా పెద్దోడు. వాడు వెళ్ళేటప్పటికి చేద్దామంటే అవ్వలేదు. అసలు ఈ చలికాలం కదా, 5:30 or 6 కల్లా ఇంట్లో తలుపులేసి కూర్చోబెట్టేస్తున్నాం. మాకు ఇంకా జనవరి ఆల్మోస్ట్ ఫిబ్రవరి వచ్చే వరకు మా పని అంతే ఉంటుంది. ఎందుకంటే ఫుల్ మంచు, అందులో మా రేకులు కాబట్టి మంచు దిగిపోతూ ఉంటుంది. బయట మంచు ఉంటే ఇంట్లో తుమ్ములు దగ్గులు వస్తూ ఉంటాయి అనమాట, ఆ ఎఫెక్ట్ అలా ఉంటుంది. సో ఇట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. అదే కాక క్లైమేట్ కూడా అలాగే ఉందన్నమాట, కూల్గానే ఉంటుంది. డే టైంలో కూడా అసలు ఎండ అనేది రావట్లేదు. ఈరోజు కొంచెం లైట్గా వస్తుంది, మళ్ళీ మంచు పడినట్టు పడుతుంది అనమాట. సో ఫిబ్రవరి, మార్చ్ వరకు తప్పదు. మార్చి నుంచి ఎండబడద నుంచి తప్పించుకోలేమన్నమాట, అలా ఉంటుంది. సో ధనియాలు, జీలకర్ర, సోంపు, ఉల్లిపాయ, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, అవన్నీ అనమాట, అన్నీ మిక్సీ వేసేసి అమ్మ వేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే మా మమ్మీ ఏం చేస్తుందంటే నాన్ వెజ్ చేసినప్పుడు స్పైసీ చేస్తుంది అండ్ వాటర్ యాడ్ చేయదు, అందులో ఎక్కువ వాటర్ అస్సలు యాడ్ చేయదు. ఎక్కువ వాటర్ కాదు అసలు, చికెన్ అయితే అసలు వాటర్ వేయకుండానే వండుతుంది అనమాట. మా అమ్మ టెక్నిక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసింది, ఆయిల్లో చికెన్ వేసింది. ఇది 1/2 kg చికెన్ అనమాట. అండ్ గుండెకాయలు ఉంటే కూడా వేశారు అంకులు. సో అవన్నీ కలిపేసి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా కాగాక ఉట్టి చికెన్ వేసేసింది అనమాట. సో మా అమ్మ చాలా కష్టపడి తీసిన వీడియో ప్రేమతో. ఇంక ఈ పేస్ట్ ఉంది కదా, ఇవన్నీ కలిపి వేసిన పేస్ట్ వేసేసింది. సో రెడ్గా ఎందుకు వచ్చిందంటే అందులో టమాటా కూడా వేసినట్టుంది. నేనైతే దగ్గరుండి చూడలేదు, నేను వర్క్ చేస్తుంటే అమ్మే వీడియో తీసింది కష్టపడి. సో ఇంక ఈలోపు మా చిన్నోడు ఇక్కడ హంగామా చేస్తున్నాడు. మా పెద్దోడిని అయితే వెళ్ళాను ట్యూషన్కి వదిలిపెట్టడానికి. మధ్యలో మా అమ్మ మా చిన్నోడు కలిసి తీసిన వీడియో అనమాట. ఈ స్వెటర్ ఏంటంటే మా వాడికి చినిగిపోయింది అనమాట, కొత్త తెద్దామంటే ఈ 2 months కదా, మళ్ళీ అది మూల పడేయాలి, అది కాక ఇంకో స్వెటర్ ఉంది చూద్దాంలే అని వాడికి టోపీ పెట్టేసి స్వెటర్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టా అనమాట. రీసెంట్గానే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదా, ఏమీ లేదు, చల్లగాలికి తిరగొద్దని చెప్పారు. మెయిన్ మా చిన్నోడు అసలు చల్లగాలికి అస్సలు తిరగకూడదు అనమాట, బాగా వీక్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ తగ్గింది కాబట్టి వాడినైతే అస్సలు బయటకు వెళ్ళలేము, ఇంట్లో ఉంచుతాము. ఇంకా కొత్త పిన్నీసులు తీసుకుందాం, మా శారీస్కి పెట్టుకోవడానికి లేవు పెద్దవి అని. మా వాడు ఏం చేశాడో తెలుసా, వాటిని వాడు పెట్టుకుంటున్నాడు అనమాట. అసలు ఎన్ని పెడుతున్నాడు చూడండి, ఆ స్వెటర్కి పిన్నీసులు, నా హెయిర్ క్లిప్పు, ఇవన్నీ పెట్టి హంగామా చేస్తాడు. కొత్త కొత్త క్రియేటివిటీలు చేస్తాడనమాట. మా చిన్నోడిని వదిలేస్తే పాటలు పీకుతాడు, అతికిస్తాడు. సో వాడు పెద్దయ్యాక ఇంజనీర్ అవుతాడు ఏంటో తెలియదు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట. మొత్తానికి భలే ఉప్పదీసేస్తాడు, అన్నీ కూడా పాటలు ఉప్పదీస్తాడు, పాటలు పెడతా ఉంటాడనమాట. మా చిన్నోడితో హంగామా అలా అయితే అవుతుంది. సో ఇంక మా వాడిని ట్యూషన్కి వెళ్ళి వదిలిపెట్టి వచ్చాక అసలు నేను కూడా వెళ్తున్నాను కదా, వాడిని వదిలిపెట్టడానికి వెళ్ళేటప్పుడు చల్లటి గాలి ఎఫెక్ట్ నా మీద పడి నిజంగా అసలు లిటరల్లీ ఎంత హెడేక్, ఎంత బాడీ పెయిన్స్ నాకు ఎప్పుడూ లేవు, అలా ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ 2 days కూడా నేను వీడియోస్ పెట్టలేదు.
ఇంకా రెగ్యులర్గా పెడతాను. బట్ ఉన్నాయి వీడియోస్ అసలు ఈ సిక్‌నెస్ వల్ల అసలు ఇప్పుడు కూడా అసలు పెట్టలేక, కానీ మిమ్మల్ని అందరిని మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చేసి వెంటనే అసలు గ్యాప్ ఇవ్వకూడదని ఫాస్ట్‌గా అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూసారా అల్లి బిల్లి తిరుగుతున్నాడనమాట మా వాడు. సో అలా అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్లీ నేను మా వాడిని తీసుకురావడానికి వెళ్ళాను. ఈలోపు అమ్మ కర్రీ అంతా ప్రిపరేషన్ చేసేస్తుంది. అది అయిపోయిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ఇంక ధనియాలు, జీలకర్ర, సోంపు అవన్నీ పేస్ట్‌లో వేసేసింది కాబట్టి జస్ట్ ఉప్పు, కారమే. ఇంక అంతకుమించి అమ్మ ఏం వేయలేదు. ఆ మసాలా పేస్ట్ వేసేసి ఆయిల్ వేసింది కాబట్టి బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం వేసేసింది. మగ్గనిచ్చింది అంతే. చికెన్ ఎక్కువసేపు కుక్ అవ్వదు కదా, మనకి ఒక 15 మినిట్స్‌లో కుక్ అయిపోతుంది కదా, 15-20 మినిట్స్ అంతే. అదంతా బాగా వేగనిచ్చి ఫైనల్లీ కర్రీ అయితే చేసేసింది. నాకు మధ్యలో ఇచ్చిందనమాట అమ్మ. సో ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుందనమాట. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇంకా అమ్మ నాకు ఇచ్చిందనమాట, అది ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. మా అమ్మ బాగా చేస్తుంది కర్రీస్ అన్నీ, కానీ ఉప్పు తక్కువ వేస్తుంది. ఎందుకంటే మా నాన్న, మా చెల్లి సాల్ట్ తక్కువ తింటారు, నేను మా అమ్మ ఎక్కువ తింటామన్నమాట. సో అందుకని మా అమ్మకి భయం ఎక్కువైపోద్ది మళ్ళీ అందరు తినరు కదా అని. సో అందుకని నాకు ఇచ్చింది టేస్ట్ చేయమని. నేనైతే సాల్ట్ సరిపోలేదని చెప్పాను, తర్వాత వేసింది. అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పటిదాకా మా అమ్మ ఏంటంటే ఫ్లాష్ లైట్ వేయకుండా వీడియో తీసింది అనమాట, అది విషయం. సో ఒకేసారి ఇంకా రైస్ వండేసింది, కర్రీ చేసింది, ఇంకా అలా అలా అయిపోయిందనమాట. ఇంకా నాకు ఇచ్చిందనమాట. నేనైతే టేస్ట్ చేశాను, బాగుంది. అమ్మ చేసిన కర్రీ బాగుండకుండా ఉంటుందా? ఆబ్వియస్గా అల్టిమేట్గా ఉంటుంది. సో వేడి వేడి అన్నం చికెన్ కర్రీ అలా వేసుకొని తినేసాను. నేను మా అమ్మ ఒకటి డిసైడ్ అయ్యామన్నమాట, నాన్ వెజ్ మానేద్దామని. సో ఎందుకంటే ఈ క్లైమేట్ ఎఫెక్ట్, నాన్ వెజ్ తిన్నప్పుడు నాకు కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంది, హెడేక్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నేను మా అమ్మతో చెప్పాను ఇద్దరం మానేద్దామని. సరే మానేద్దాం అనుకున్నాం అనమాట. ఏమవుతుందో చూడాలి 2024. సో మానేయడానికి డెఫినెట్గా నేనైతే ఫిక్స్ అయిపోతే ఇంకా దాని జోలు కూడా వెళ్ళను అనమాట. మైండ్లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్గా దూసుకెళ్ళిపోతా అన్నట్టు ఉంటుంది మనతో. సో నేనైతే ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతున్నాను. ఫీవర్ కూడా వచ్చింది కదా, ఇంకా నాన్ వెజ్ తినకూడదు, తింటే వెజ్జే. పన్నీరు, మష్రూము చాలా ఉంటాయి కదా వెజ్లో. అసలు నాన్ వెజ్ మానేస్తేనే బెటర్ నాకు తెలిసి. అసలు బుర్ర కూడా పనిచేయదు అనిపిస్తుంది నాకైతే. నేను అందరి గురించి చెప్పట్లేదు. సో ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా అమ్మ ఏం చేసిందంటే, కర్రీ అయిపోయింది కదా, ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అలా ఉప్పు కారం టేస్ట్ చేయగానే వెంటనే క్రేవింగ్స్ తినాలనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి స్మెల్కి ఆకలేస్తుంది అనమాట. సో నేను ఎలాగో తిన్నాను కాబట్టి మా అమ్మ 2-3 ముక్కలు పెట్టేసింది మధ్యలో. ఇంక తినేసే ఒకేసారి ఎర్లీగా అని కర్రీ వేసి రైస్ పెట్టి ఇచ్చేసింది అనమాట నాకు. నేను ఎప్పుడు మా మమ్మీకి సర్వ్ చేస్తూ ఉంటాను కదా, సో మా మమ్మీ ఎప్పుడు నాకు సర్వ్ చేస్తుంది, కానీ వీడియోస్ తీసేటప్పుడే కుదరదనమాట. అందుకని ఈసారి అయితే అమ్మ కర్రీ వేసి రైస్ వేసి నాకు ఇచ్చేసింది. నేనైతే ఆరగించేసాను అనమాట. కానీ మా అమ్మ చేత్తో పెడితే ఎందుకు బాగా తినాలనిపిస్తుంది నాకు. నాకే కాదు మా చెల్లి కూడా అంతే అనమాట, అమ్మ చేత్తో పెడితే అలా తినాలనిపిస్తుంది. సో ఈ మధ్య చాలా తక్కువైపోయింది మా అమ్మ చేత్తో పెట్టడం. సో అదనమాట విషయం. నేనైతే ఫైనల్లీ తినేసాను. ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో నా ఫేస్ చూస్తే ఘోరంగా ఉంది, అదైతే పట్టించుకోకండి. సో టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నా. మొత్తానికి మా అబ్బాయి ప్రోగ్రెస్ కార్డు రిపోర్ట్ అది. మీకు ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టేక్ కేర్.